ఆసియా కప్ హిస్టరీలోనే తొలిసారి పాకిస్తాన్‌తో టీమిండియా ఫైనల్ ఆడింది. ఒకే ఎడిషన్‌లో 3 సార్లు పాకిస్తాన్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో టీమిండియా పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో టీమిండియా ఓవరాల్‌గా 9 ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే మ్యాచ్ విజయానంతరం ట్రోఫీ విషయంలో ఐ డ్రామానే జరిగింది. ట్రోఫీ ప్రెజెంటేషన్, మెడల్స్ స్వీకరించే కార్యక్రమం దాదాపు గంటన్నర పాటు లేట్‌గా జరిగింది. చివరికి ట్రోఫీతో పాటు మెడల్స్‌ను భారత ప్లేయర్లు తీసుకోలేదు. దానికి కారణం ఏసీసీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ. కేవలం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను వేరే అతిథుల నుంచి తీసుకున్నారు. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాలపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మతో కలిసి విలేకరులతో మాట్లాడాడు. సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, నేను క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు ట్రోఫీని అందుకోకపోవడం చూడలేదు. నాకు తెలిసి ఇదే తొలిసారి అనుకుంటున్నా. చాలా కష్టపడి మేము సాధించాం. అయితే అసలైన ట్రోఫీలు నాతో పాటు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాయి. జట్టులోని సహచర 14 మంది క్రికెటర్లు, సహాయక సిబ్బందే నా రియల్ ట్రోఫీలు. మేము విజేతలుగా నిలిచిన తర్వాత సంబరాలు చేసుకునేందుకు దాదాపుగా గంటన్నర పాటు వేచి చూశాం. అంతేకాకుండా ఛాంపియన్ ట్రోఫీ బ్యానర్‌ను తీసుకురావడంలోనూ లేట్ అయింది. ఇక సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫామ్ గురించి మాట్లాడుతూ, నేను ఫామ్ కోల్పోలేదు. నాకు పరుగులు మాత్రమే రావడం లేదు. నేను నా సన్నద్ధతను నమ్ముతాను. దేవుడు చూస్తున్నాడు. మనం బాగా చేస్తూ ఉంటే ప్రతిదీ సరైన సమయానికి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశాడు. ఇక ప్రెస్ కాన్ఫరెన్స్ లో సూర్యకుమార్ యాదవ్ ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశాడు. ఒక గౌరవ సూచకంగా ఈ టోర్నమెంట్ లో నేను ఆడిన అన్ని ఆటల నుండి నా మ్యాచ్ ఫీజులను ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను. ప్రజలు దీన్ని వివాదాస్పదం అని పిలుస్తారో లేదో నాకు తెలియదు. కానీ నాకు ఇది సరైన పని అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ప్రకటనతో సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. ఇకపోతే ట్రోఫీని ఇవ్వకపోవడంపై బీసీసీ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించాడు. టీమిండియా ఆసియా కప్‌ను నెగ్గినా సరే ట్రోఫీని మైదానంలో లేకుండా తన హోటల్ రూమ్ కి తీసుకెళ్లిపోయాడని బీసీసీ కార్యదర్శి అన్నాడు. ట్రోఫీని తనతో పాటు పట్టుకుపోయారని, అలా చేసే హక్కు అతడికి ఎక్కడ ఉందని ఘాటుగా స్పందించాడు. పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోకూడదని భారత్ భావించింది. యూఏఈ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ చేతుల మీదుగా తీసుకుంటామని పేర్కొంది. కానీ మోసిన్ నఖ్వీ మాత్రం ట్రోఫీతో పారిపోయాడంటూ బీసీసీ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేవజిత్ సైకియా మాట్లాడుతూ, ఏసీసీ చైర్మన్ నుంచి మేము ట్రోఫీని తీసుకోకూడదని నిర్ణయించాం. పాకిస్తాన్ ప్రభుత్వంలో ఆయన సీనియర్ నాయకుడు. అలాంటప్పుడు ఎందుకు తీసుకుంటాం? వేదిక పంచుకోవడం జరగదు. కానీ భారత జట్టుకు ట్రోఫీ ఇవ్వకపోవడం సరైంది కాదు. ఆయన చేతుల మీదుగా తీసుకోకపోవడం లేదంటే ట్రోఫీ వద్దని కాదు. తనతో పాటు తీసుకెళ్లే హక్కు అతనికి లేదు. టీమిండియా ఆడిన తీరు అద్భుతం. కానీ ఏసీసీ చైర్మన్ మాత్రం మనకు ట్రోఫీ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే కనిపించారు. అందుకే ట్రోఫీని, మెడల్స్‌ను ఆయన హోటల్ రూమ్‌కి తీసుకెళ్లారు. తప్పకుండా ఈ విషయంపై మేము ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం. ట్రోఫీని, మెడల్స్‌ను త్వరలోనే పంపిస్తారని భావిస్తున్నా. నవంబర్‌లో దుబాయ్‌లో ఐసీసీ సమావేశం ఉంది. ఆ తదుపరి సమావేశంలో మేము ఏసీసీ చైర్మన్ చర్యపై తీవ్రమైన మరియు బలమైన నిరసనను వ్యక్తం చేయనున్నాము అని బీసీసీ కార్యదర్శి దేవజిత్ సైకియా చెప్పుకొచ్చాడు.